హాయ్ హలో వెల్కమ్ టు ఇంగ్లీష్ టాక్స్. ఈరోజు వీడియోలో మనం ఆన్, ఓవర్, అబౌవ్, అపాన్ వీటిని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో చూద్దాం. వీటికి తెలుగులో అర్థం ఒకటే, మీద లేదా పైన అని. కానీ ఇంగ్లీష్లో అలా కాదు. ఏ రెండు వస్తువుల గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఆర్ ఓవర్ ద టేబుల్, ఈ బుక్ ఇంకా టేబుల్ ఇవి రెండు ఒకదాన్ని ఒకటి తాకుతున్నట్లయితే మనం ఆన్ ద టేబుల్ అని రాయాలి, లేదా అపాన్ ద టేబుల్ అని రాయాలి. ఈ రెండు ఒకటే, ఆన్ అన్న అపాన్ అన్న రెండు ఒకటే. ఆన్ని మనం ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్స్లో ఉపయోగిస్తే అపాన్ని ఫార్మల్ సిచ్యుయేషన్లో ఉపయోగిస్తాం, అంతే తేడా. ఏదైనా ఒక పొయిట్రీలో కూడా మనం అపాన్ అనే రాస్తాం. నిజానికి అది ఒక ఓల్డ్ ఇంగ్లీష్ స్టైల్ అనమాట, ఆన్ బదులు అపాన్ని ఉపయోగించటం. ఇంకా మిగిలింది ఓవర్ అండ్ అబౌవ్. ఇలా ఒకదాన్ని ఒకటి తాకుతూ లేనప్పుడు మనం ఓవర్ కానీ అబౌవ్ కానీ ఉపయోగించవచ్చు. ఆ రెండు వస్తువుల్లో ఒకటి గనక మూవ్ అవుతున్నట్లయితే, మూమెంట్ ఇన్వాల్వ్ అయినట్లయితే మనం ఓవర్ను ఉపయోగిస్తాం. ఎటువంటి మూమెంట్ లేకపోతే అబౌవ్ ఉపయోగిస్తాం. దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే, ద ఫ్యాన్ ఈజ్ డాష్ ద బెడ్. మూవ్ అవుతోంది కాబట్టి ఓవర్ ద బెడ్. నెక్స్ట్, ద పెయింటింగ్ ఈజ్ డాష్ ద సోఫా. ద పెయింటింగ్ ఈజ్ నో మూమెంట్ ప్లస్ నో కాంటాక్ట్ కాబట్టి అబౌవ్ ద సోఫా. ఒకవేళ మీరు కనుక ద పెయింటింగ్ ఈజ్ ఆన్ ద సోఫా అని రాస్తే దాని అర్థం ఏంటంటే, మీరు పెయింటింగ్ ఈజ్ అబౌవ్ ద సోఫా అంటే అర్థం సోఫాకి పైన గోడ మీద పెయింటింగ్ ఉందని. మీరు పెయింటింగ్ ఈజ్ ఆన్ ద సోఫా అని రాస్తే అది గోడ మీద లేదు, సోఫా మీద ఉంది అని అర్థం. హీ సాట్ డాష్ ద హార్స్, ఇక్కడ కూడా అంతే. అతను హీ సాట్ ఆన్ ద హార్స్ కాబట్టి టచ్లో కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి, తాకుతూ ఉన్నాడు కాబట్టి ఆన్ అన్న రాయొచ్చు, అపాన్ కూడా రాయొచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే, ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ డాష్ ద హౌస్. ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ అంటే మూమెంట్ ఉంది. కెన్ యూ గెస్ దిస్ ఆన్సర్ ఫర్ మీ?